particular chapter. If this particular question is supposed to ask in 8 marks, sorry 10 marks కడిగారంటే నా కంటెంట్ అంతా రాయాలి. కమింగ్ టు ది సేఫ్టీ రిపోర్ట్స్, ఈ సేఫ్టీ రిపోర్ట్స్ అన్నవి ప్రత్యేకంగా యాక్సిడెంట్ అండ్ ఇన్సిడెంట్ రిపోర్ట్స్ లోకి వస్తాయి. మరి వాట్ అబౌట్ ది హజార్డ్స్ రిపోర్ట్స్? హజార్డ్స్ రిపోర్ట్స్ అనేవి సేఫ్టీ రిపోర్ట్స్ లోకి రావద్దు. ఆడిట్ రిపోర్ట్స్, whenever you performing risk assessment reports and job safety analysis reports forms kuda untayi gaani those are not coming under accident reports. Whenever any accident will happen, at the time only that report should be come under this particular chapter. Ante proactive measures ravu, reactive measures sambandhinchina reports this safety reports అని అంటారు. అంటే just like accident and incident investigation etc etc. Okay, coming to the safety reports, ఇందులో చూడండి ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ ది సేఫ్టీ రిపోర్ట్ అండ్ ఫస్ట్ పోర్షన్ ఇది. సెకండ్ పోర్షన్ కంటెంట్స్ ఆఫ్ ది సేఫ్టీ రిపోర్ట్స్, అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది కంటెంట్స్, ఏ ఏ అంశాలు ఉంటాయి సేఫ్టీ రిపోర్ట్స్ లో, ఏ విషయాలు ఉంటాయి, వీటిలో 4 పాయింట్స్ ఇచ్చాం. అదైన తర్వాత ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది సేఫ్టీ రిపోర్ట్స్, అంటే సేఫ్టీ రిపోర్ట్స్ యొక్క లక్ష్యాలు ఏంటి, ఇందులో 4 పాయింట్స్ ఉన్నాయి. అదైన తర్వాత డాక్యుమెంటేషన్ ఆఫ్ ది సేఫ్టీ రిపోర్ట్, ఆ పర్టికులర్ సేఫ్టీ రిపోర్ట్ యొక్క డాక్యుమెంటేషన్ ఏ రకంగా చేయాలి అన్నది 3 పాయింట్స్ ఇచ్చాను. అంటే ఇందులో కూడా 4 పాయింట్స్ ఉంటాయి. చిన్న చాప్టర్, ఇవన్నీ రాయాలి యాస్టీస్, ఏ ఒక్క పాయింట్ మిస్ అవ్వకుండా. తర్వాత ఎక్కువ మార్కులు వెయిటేజ్ పడేది మీకు ఇదిగో ఇది యాక్సిడెంట్ అండ్ ఇన్సిడెంట్ రిపోర్ట్ ఫార్మ్. ఈ రిపోర్ట్ ఫార్మ్ యాస్టీస్ గా మీరు డ్రా చేసినప్పుడే జస్ట్ యూ విల్ గెట్ మోర్ దెన్ 8 మార్క్స్. అదర్వైజ్ మీ ఇండస్ట్రీస్ లో ఉంటే ఎనీ యాక్సిడెంట్ అండ్ ఇన్సిడెంట్ రిపోర్ట్ ఫార్మ్ రాయొచ్చు, నేను ఇచ్చిందే కాక. అది కాకుండా మనకి షెడ్యూల్ 8 లో ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ అండర్ సేఫ్టీ రిపోర్ట్ అని ఉంది కదా, నిన్న చెప్పాను మాక్సిమం యాక్సిడెంట్ హజార్డ్ కంట్రోల్ రూల్స్ లో షెడ్యూల్ 8 లో పొందుపరిచిన సేఫ్టీ రిపోర్ట్ అదేనా వేసుకోవచ్చు. అది మాత్రం చూడకండి దయచేసి, 2-3 పేజీలు ఉంటుందండి. జస్ట్ యూ హ్యావ్ టు ఇన్సైడ్ దిస్ సేఫ్టీ రిపోర్ట్ in your examination point of view application. At the time only you will get more than 8 marks. Okay, డైరెక్ట్ గా చెప్పేస్తున్నాను, ఇవి మామూలు, ఇవి అంటే నార్మల్ గా కాకపోతే దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ కన్సర్న్. దిస్ యాక్సిడెంట్ అండ్ ఇన్సిడెంట్ రిపోర్ట్ ఫార్మ్ రాయడం అనేది పర్టికులర్ చాప్టర్ కి చాలా ఇంపార్టెంట్ కన్సర్న్. ఇదే సేమ్ రిపోర్ట్ ఫార్మ్ యాక్సిడెంట్ అండ్ ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కూడా రాయొచ్చు, కంటెంట్స్ అంతా చెప్పిన తర్వాత. ఓకే, కమింగ్ టు ది వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది సేఫ్టీ రిపోర్ట్, అంటే సేఫ్టీ రిపోర్ట్ యొక్క నిర్వచనం ఏంటి? సేఫ్టీ రిపోర్ట్ ఈస్ ద ఫిల్లింగ్ ఆఫ్ ది రిపోర్ట్స్ అండ్ కలెక్షన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అండ్ యాక్చువల్ ఆర్ పొటెన్షియల్ సేఫ్టీ డెఫిషియన్సీస్. ఓకే, దిస్ ఈస్ ద అంటే మన పొటెన్షియల్ సేఫ్టీ డెఫిషియన్సీస్ అంటే సంభావ్య భద్రతాపరమైన లోపాలని అవి ఎత్తి చూపుతూ ఒక రిపోర్ట్స్ తయారు చేయడాన్ని సేఫ్టీ రిపోర్ట్ అని అంటారు. సేఫ్టీ రిపోర్ట్ ఈస్ ద ఫిల్లింగ్ ఆఫ్ ది రిపోర్ట్స్, అంటే మన రిటర్న్ ద్వారా ఫిల్ చేయాలి. అండ్ కలెక్షన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్, దేని ద్వారా మనం రిపోర్ట్ తయారు చేస్తాం? సమాచారాన్ని సేకరించడం ద్వారా. ఎక్కడున్న సమాచారాన్ని? యాక్చువల్ ఆర్ పొటెన్షియల్ సేఫ్టీ డెఫిషియన్సీస్, అంటే భద్రతాపరమైన లోపాలని ఎత్తు చూపుతూ ఒక నివేదిక తయారు చేయడాన్ని సేఫ్టీ రిపోర్ట్ అని అంటారు. వెరీ ఈజీ. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, కంటెంట్ ఆఫ్ ది సేఫ్టీ రిపోర్ట్స్. సేఫ్టీ రిపోర్ట్స్ లో ఏ విషయాలు ఉంటాయి? ఓకే, 5 items included in incident and accident reports. ఇన్సిడెంట్ అండ్ యాక్సిడెంట్ రిపోర్ట్స్ లో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయంట ఆ కంటెంట్ లో, విషయాల్లో. ఏంటి? ఫస్ట్ పాయింట్, ది టైమ్ అండ్ డేట్ ఆఫ్ ది ఇన్సిడెంట్ అక్కర్. ఆ పర్టికులర్ ప్రమాదం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అన్నది, ఆ పర్టికులర్ టైము, దాని డేటు ఆ పర్టికులర్ హార్డ్ కాపీలో ఉంటుందని అంటున్నాడు.
వేర్ ద ఇన్సిడెంట్ అక్కర్, ఆ పర్టికులర్ సంఘటన, ఆ పర్టికులర్ ప్రమాదం ఏ లొకేషన్స్ లో జరిగింది. ఏ లొకేషన్ అంటే మీ ప్లాంట్ అన్నాక డిఫరెంట్ లొకేషన్స్ ఉంటాయి. సపోజ్ రిఫైనరీ ప్లాంట్లు అనుకో, ఆల్ఫిన్స్ ప్లాంట్, బ్లూటెన్ ప్లాంట్, హైడ్రోకార్బన్స్ ఏరియా అని రకరకాలు ఉంటాయి. ఆ లొకాలిటీ పేరు రాయాలి. ఓకే. తర్వాత ఏ కన్సైజ్ బట్ కంప్లీట్ డిస్క్రిప్షన్ ఇన్సిడెంట్. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది కన్సైజ్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది కన్సైజ్? అంటే ఆ మీనింగ్ ఆఫ్ ది కన్సైజ్ ఈజ్ క్లుప్తంగా అన్ని అంశాలతో కూడిన, అంటే షార్ట్ డిస్క్రిప్షన్ ఇంక్లూడెడ్ ఆల్ థింగ్స్ ఈజ్ నథింగ్ బట్ ఎ కన్సైజ్. ఏ కన్సైజ్ అంటే క్లుప్తమైన అన్ని విషయాలతో కూడిన బట్ కంప్లీట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది యాక్సిడెంట్. అంటే ఆ పర్టికులర్ ప్రమాదం యొక్క అన్ని అంశాలు మేళవిస్తూ ఏ రకంగా రాయాలి అన్నది ఒక కంటెంట్ ఉంటుంది. అంటే దిస్ ఈజ్ సేఫ్టీ రిపోర్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎ కన్సైజ్ డిస్క్రిప్షన్ అన్నమాట. అంటే సంక్లిష్టంగా రాయాలి, క్లియర్ గా రాయాలి ఇన్ఫర్మేషన్, పాయింట్ టు పాయింట్. తర్వాత ఈ నేమ్స్ అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ఆల్ ఇన్వాల్వ్డ్ పార్టీస్ అండ్ విట్నెస్. ఆ ప్రమాదం ఎవరికి జరిగింది, వాళ్ళ తాలూకా పేరు, ఎంప్లాయ్మెంట్ ఐడి రాయాలి. ఆ ప్రమాదాన్ని ఎవరు ముందు చూశారు, సాక్షులు, వాళ్ళ పేర్లు రాయాలి. ఆ పర్టికులర్ ఏరియా సూపర్వైజర్ యొక్క పేరు రాయాలి. ఆ పర్టికులర్ ఏరియా మేనేజర్ యొక్క పేరు, ఐడీలు అన్ని క్లియర్ గా ఈ సేఫ్టీ రిపోర్ట్స్ లో రాయాలి. అదైన తర్వాత పిక్చర్ ఆఫ్ ది ఏరియా అండ్ ప్రాపర్టీ డ్యామేజ్. పిక్చర్ అంటే ఫోటో కంపల్సరిగా. దిస్ ఈస్ నథింగ్ బట్ ఎ ఫిజికల్ ఎవిడెన్స్. ఫిజికల్ ఎవిడెన్స్ కోసం ఆ పిక్చర్ తీయాలి. ఒకవేళ ఏదైనా ప్రాపర్టీ డ్యామేజ్ అయినా దానికి సంబంధించిన ఇది మన పిక్చర్ తీయాలి అని అంటారు. ఈ 5 ఐటమ్స్ యాజ్ ఇట్ ఈస్ గా రాయండి, చాలా ఇంపార్టెంట్. ఇవి కంటెంట్స్, అంటే సేఫ్టీ రిపోర్ట్ లో ఉండే కంటెంట్స్ విషయాలు. తర్వాత ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది సేఫ్టీ రిపోర్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్? గోల్స్, లక్ష్యాలు. అంటే సేఫ్టీ రిపోర్ట్ వలన ఏ రకమైన లక్ష్యాలు నువ్వు నెరవేర్చుకోగలవు అని అంటున్నాడు. ఇందులో ఫస్ట్ పాయింట్, ఇట్ ఎయిమ్స్ టు ప్రొటెక్ట్ ద పీపుల్ ఫ్రమ్ ది రిస్క్ ఆఫ్ ఇంజూరీ ఆర్ ఇల్ హెల్త్. అంటే వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్? అంటే వర్కర్స్ గాయాల బారిన పడకుండా, ఆక్యుపేషనల్ డిసీజెస్ రాకుండా చూసే బెస్ట్ ప్రివెంటివ్ మెజర్ టెక్నిక్ అని అంటున్నాడు. అర్థమైందా? దీని లక్ష్యం ఏంటి? వర్కర్స్ గాయాల బారిన పడకుండా ఉండడం, ఇల్ హెల్త్ అంటే ఆక్యుపేషన్ డిసీజెస్ అంటే వృత్తిపరంగా వచ్చే జబ్బులు రాకుండా చూడడం. సెకండ్, ఇట్ ఎన్షూర్స్ ద ఎంప్లాయీస్ హెల్త్, సేఫ్టీ అండ్ వెల్ఫేర్ ఎట్ వర్క్. అంటే వర్క్ ఇది నిర్ధారిస్తుంది, అంటే మనకి ఎంప్లాయీస్ ఆరోగ్యపరంగా అన్ని అంశాలు ఉండేటట్టు, ఈ భద్రతా పరంలో అన్ని ఆస్పెక్ట్స్ ఉండేటట్టు, సంక్షేమం ప్రకారంగా అన్ని ఆస్పెక్ట్స్ ఉండేటట్టు ఈ సేఫ్టీ రిపోర్ట్ అన్నది నివేదికలు అందిస్తుంది అని అంటున్నాడు. థర్డ్ పాయింట్, ప్రొటెక్టింగ్ నన్ ఎంప్లాయీస్ ఎగ్నెస్ట్ హెల్త్ అండ్ సేఫ్టీ రిస్క్ అరేంజ్డ్ ఫ్రమ్ ది వర్క్ యాక్టివిటీస్. అంటే పని యొక్క కార్యక్రమాల ద్వారా రక్షణ కల్పించడం. ఎవరు? అన్ఎంప్లాయీస్ అంటే అనాథరైజ్డ్ పర్సన్స్ వస్తుంటారు, లైక్ లేబర్స్, అంటే మీ ఫ్యాక్టరీ గురించి అవగాహన లేనోళ్ళు, విజిటర్స్, వాళ్ళందరికీ ఈ పర్టికులర్ ఇది రిపోర్ట్, అంటే కొన్ని నామ్స్ ఉంటాయి కదా, నామ్స్ ప్రకారంగా ఈ అనాథరైజ్డ్ ప్లేస్ లోకి పర్టికులర్ లేబర్స్ ను పోనివ్వకుండా ఇది మనకి రిస్ట్రిక్షన్ చేస్తుంది. దానివల్ల ఆ ఇండస్ట్రీకి వచ్చే నన్ ఎంప్లాయీస్ లైక్ బిజినెస్, డైలీ కాంట్రాక్ట్ లేబర్, మన సబ్ కాంట్రాక్ట్ వర్కర్స్ కి ఏ రకమైన రిస్కులు రాకుండా ఈ పర్టికులర్ రిపోర్ట్ అన్నది మనకి హెల్ప్ చేస్తుంది అని అంటున్నాడు. అదైన తర్వాత కంట్రోలింగ్ ది కీపింగ్ ది యూజ్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ ఆర్ హై ఫ్లామబుల్ డేంజరస్ సబ్స్టెన్స్. అంటే ఎక్స్ప్లోజివ్ అంటే ప్రేరుడు సంభవించే పదార్థాలు, హై ఫ్లామబుల్ అంటే ఎక్కువ మండే స్వభావం గల పదార్థాలు,
డేంజరస్ అంటే ప్రమాదకరమైన పదార్థాలని అదుపు చేస్తూ ఏ రకంగా భద్రపరచాలో అన్నది మనకి పర్టికులర్ సేఫ్టీ రిపోర్ట్ అన్నది చెప్తుంది. ఓకే, ఇందులో 4 పాయింట్స్ రాయండి. అదైన తర్వాత డాక్యుమెంటేషన్ అంటే ఆ పర్టికులర్ సేఫ్టీ రిపోర్ట్ ఏ రకంగా రాయాలి, ఏ రకంగా డాక్యుమెంటేషన్ అంటే జస్ట్ రిటర్న్ ప్రొసీజర్ ఈజ్ నథింగ్ బట్ ఏ డాక్యుమెంటేషన్. రిటర్న్ ప్రొసీజర్ ఈజ్ నథింగ్ బట్ ఏ డాక్యుమెంటేషన్. డాక్యుమెంటేషన్ ఆఫ్ ది సేఫ్టీ రిపోర్ట్, డాక్యుమెంటేషన్ ఏ రకంగా చేస్తాం. For all accidents, the company internal accident report form is to be completed by the injured person or witness and forward to the safety manager immediately. For example, ఏదైనా ప్రమాదం అయిందనుకోండి, ఆ ప్రమాదం అయిన వెంటనే ఆ ఇంజూర్డ్ పర్సన్ పేరు, ఎంప్లాయ్మెంట్ ఐడీలు, ఆ విట్నెస్ యొక్క పేర్లు, ఎంప్లాయ్మెంట్ ఐడీలు గబగబా రాసి ఇన్ఫర్మేషన్ అంతా రాసి ఆ సేఫ్టీ మేనేజర్ కి ఫార్వర్డ్ చేయాలి. ఆ పర్టికులర్ ఉంటుంది కదా ఆ రిపోర్ట్ అన్నది. ఇది రిపోర్ట్ ఎవరు తయారు చేస్తాడు? ఆ పర్టికులర్ ఏరియా సేఫ్టీ సూపర్వైజర్ కానీ, సేఫ్టీ ఇంజనీర్ కానీ, ఆర్ ఎనీ అదర్ కాంపిటెంట్ పర్సన్ ఇన్ దట్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అతను డాక్యుమెంటేషన్ చేస్తాడని చెప్తున్నాడు. ద లీడ్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేటర్ మస్ట్ ఎన్ష్యూర్ ద ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఆ పర్టికులర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ చేసే సేఫ్టీ ఆఫీసర్ ఈ క్రింద పేర్కొన్న అంశాలన్నీ డాక్యుమెంటేషన్ చేయాలి అంటున్నాడు. ద లీడ్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేటర్ మస్ట్ ఎన్ష్యూర్ అంటే నిర్ధారణ చేసుకోవడం ఆ ఇన్ఫర్మేషన్ ఇన్ ద రిపోర్ట్ అంటే ఆడు తయారు చేసిన సమాచారం ఏ ఏ అంశాలు కలిగి ఉండాలి అన్నది నిర్ధారణ చేసుకోవడం. ఏంటి ఫస్ట్ పాయింట్? The serious harm notification is complicated and notified. ఆ ప్రెసెంట్ యాక్సిడెంట్ అయినది చాలా భయంకరంగా ఉంది, అది దానికి తగ్గట్టు ఇన్ఫర్మేషన్ రాసానా, అది ప్రకటించానా అన్నది, అది క్లియర్ గా తెలియజేశానా అన్నది నిర్ధారించుకోవాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సీరియస్ హార్మ్స్ నోటిఫికేషన్ అంటే తీవ్రమైన హాని యొక్క ప్రమాదాన్ని సీరియస్ హార్మ్ నోటిఫికేషన్ అంటారు. ఆ ప్రమాదము మేజర్ యాక్సిడెంట్ అయ్యింది, ఆ వ్యక్తి చనిపోయాడు, లేకపోతే ఏదైనా మనకి ఎక్విప్మెంట్ తగలడిపోయింది, ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఏ రకంగా రాయాలి, ఏ రకంగా ప్రకటనలు చేస్తూ రాయాలి అన్నది నిర్ధారించుకోవాలి. సెకండ్ పాయింట్, ద యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఫార్మ్ ఇస్ కంప్లీటెడ్ మచ్ డీటెయిల్ యాజ్ పాసిబుల్ అంటే సంక్షిప్తంగా రాయాలి. కన్సీవ్ రిపోర్ట్ అంటే స్ట్రైట్ గా పాయింట్ వచ్చేటట్టు. నువ్వు వ్యాసాలు రాస్తే కుదరదు, మనకి ఆ పర్టికులర్ పేజీలో అంత కంటెంట్ ఉంటుంది. జస్ట్ 5-6 పాయింట్స్ లో క్లియర్ గా నువ్వు ఇన్ఫర్మేషన్ రాసేటట్టు ఉండాలి. అంటే కరెక్ట్ గా సుత్తిగా స్ట్రైట్ గా అదర్ ఇన్ఫర్మేటివ్ లేకుండా. అందులో ఫస్ట్ ఏం రాస్తావు? అన్సేఫ్ యాక్ట్, అన్సేఫ్ కండిషన్, అది రాయాలి ముఖ్యం. Unsafe act అయితే that guy is not eligible for compensation as well as insurance also. If it is unsafe conditions, that particular worker is eligible for compensation as well as getting insurance premium policy. ఆ ఇన్ఫర్మేషన్ రాయాలి. ఓకే, copy of the investigation report form is forward to the appropriate authority అంటే ఒక కాపీ నువ్వు సేఫ్టీ మేనేజర్కి ఇస్తావు, నీ బాస్కి ఇస్తావు, ఇంకొక కాపీ ఆ పర్టికులర్ ఏరియా మేనేజర్ ఉంటాడు కదా అతనికి ఒక కాపీ ఫార్వర్డ్ చేస్తావు. ఎందుకు ఫార్వర్డ్ చేస్తావు అంటే సపోజ్ దట్ యాక్సిడెంట్ అన్సేఫ్ యాక్ట్ వల్ల అయిందనుకో, కాంపన్సేషన్ ఇన్సూరెన్స్ రాదు కదా, అది రాదనే విషయం వాళ్ళ బాస్కి అర్థమయ్యేటట్టు నువ్వు చెప్పి ఒక కాపీ నువ్వు ఫార్వర్డ్ చేయాలి. తర్వాత పర్టికులర్ మేనేజర్ చెప్పుకుంటాడు వాళ్ళ తాలూకా. ఓకే, ఇది డాక్యుమెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో 3 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, అదైన తర్వాత కమింగ్ చూడండి, ఇది సాఫ్ట్ కాపీ అంటే ఒక కంప్యూటర్ లో ఉండేది సింపుల్. ఇదైన తర్వాత ఇది ఒక హార్డ్ కాపీ, ఇది పక్కన పెట్టండి. అన్నిటికంటే ఇది ఇంపార్టెంట్. దీంట్లో 1 by 1 చదువుతాను, యాజ్ టీజ్ గా రాయాలి మీరు. అప్లికేషన్ ఇదే మీకు
మోర్ దాన్ 5 మార్క్స్ వస్తుంది. ఈ రిపోర్ట్ యాజ్ టీజ్ గా మీరు ఇలా దించారంటే మోర్ దాన్ 5 మార్క్స్ వస్తుంది. అలా కాకుండా మీరు కాంపిటేటివ్ పర్సన్స్ మేము షెడ్యూల్ 8లో ఉండే యాక్సిడెంట్ రిపోర్ట్స్ మేము రాయగలం అంటే అదైనా రాసుకోవచ్చు. అది రాయడానికి 2 పేజీలు పడుతుంది మీకు. ఇది చూడండి, క్లియర్గా అన్ని చదువుతున్నాను. యాక్సిడెంట్ అండ్ ఇన్సిడెంట్ రిపోర్ట్ ఫార్మ్. ఇందులో ఏమున్నాయి? పర్సనల్ డీటెయిల్స్, అంటే ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్, ఎవరు గాయపడినోడు లేదా చనిపోయినోడు యొక్క డీటెయిల్స్, వాడి పేరు, వాడి ఆక్యుపేషన్, వాట్ ఈజ్ అంటే వాడి తలకు వృత్తి అంటే ప్లంబరా, టెక్నీషియనా, వెల్డరా అన్నది క్లియర్గా రాయాలి. అదైన తర్వాత సెక్షన్ డిపార్ట్మెంట్, వాడు ఏ సెక్షన్లో పనిచేస్తుంటాడు, మెయింటెనెన్స్ సెక్షనా, ఎగ్జిక్యూషన్ సెక్షనా, కన్స్ట్రక్షన్ సెక్షన్ అన్నది రాయాలి. అదైన తర్వాత డేట్ ఆఫ్ రిపోర్ట్, నువ్వు ఏ డేట్లో ఇస్తున్నావు అన్నది రాయాలి ఇక్కడ. అదైన తర్వాత యాక్సిడెంట్ అండ్ ఇన్సిడెంట్ డీటెయిల్స్, ఆ ప్రమాదము యొక్క వివరణ, అది ప్రమాదం అయితే ప్రమాదం రాస్తావు, ఇన్సిడెంట్ అంటే ఇన్సిడెంట్ అని రాస్తావు. డేట్, ఏ డేట్లో అయ్యింది, ఏ టైంలో అయింది, మళ్ళీ ఇక్కడ రాస్తావు, డేట్ టైం రాస్తావు. తర్వాత లొకేషన్, ఏ లొకేషన్స్ లో అయ్యింది. రిపోర్టెడ్ టు హూమ్, అంటే ఎవరికి రిపోర్ట్ చేయాలి, మీ యొక్క సేఫ్టీ మేనేజర్ పేరు రాస్తావు ఇక్కడ. ఫుల్ యాక్సిడెంట్ అండ్ ఇన్సిడెంట్ డీటెయిల్స్ ఇక్కడ రాయాలి నువ్వు రిపోర్ట్. ఇక్కడ కొద్దిగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అక్కడ నీవు పాయింట్స్, కన్సైజ్ రిపోర్ట్స్ జస్ట్ యూ హ్యావ్ టు రిటర్న్ బై పెన్ ఆర్ ఏదర్ కంప్యూటర్లో అయినా టైప్ చేసేవచ్చు. వాట్ హ్యాపెండ్ ఆర్ ఇన్ కేస్ ఆఫ్ నియర్ మిస్, వాట్ కుడ్ హ్యావ్ బీన్ హ్యాపెండ్. అర్థమైందా? నియర్ మిస్ సంఘటన అయితే వాట్ హ్యాపెన్ అని రాయాలి. ఆ పర్టికులర్ సంఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది. ఆల్రెడీ మీకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను, అది ఫాలో అవ్వండి. అదైన తర్వాత అది రాయక్కర్లేదు, మీరు యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నది ఇలా రాయండి. ఇంజురీ, నేచర్ ఆఫ్ ఇంజురీ, అంటే సపోజ్ ఆ వ్యక్తి గాయపడ్డాడు, ఆ గాయం యొక్క రూపం ఎలాగ ఉండాలి, ఏంటిది కనబడట్లేదు, సారీ, కన్ఫ్యూజన్ ఆర్ క్రష్, అంటే ఆడు నలిగిపోయాడా, వాడి చెయ్య కాలు ఏదైనా నలిగిపోయిందా. క్రష్ అంటే అది నలిగిపోవడం, బర్న్ అంటే కాలిపోవడం. డిస్లొకేషన్, డిస్లొకేషన్ అంటే అతనికి బొమ్మికలు స్థానభ్రంశం చెందడం, స్థానభ్రంశం చెందడం అన్నమాట డిస్లొకేషన్ అంటే. తర్వాత యాంపిటేషన్ అంటే విచ్ఛిన్నం అయిపోవడం, ఆ పర్టికులర్ వ్యక్తి, అంటే ఆడు కాలైనా విచ్ఛిన్నం అవడం, చెయ్యి అయినా విచ్ఛిన్నం అవడం. సపోజ్ మన స్టీమ్ టర్బైన్స్ లో పనిచేస్తున్నారు అనుకోండి, అన్ఎక్స్పెక్టెడ్ గా హై ప్రెషర్ స్టీమ్ వచ్చిందంటే మనుషులే విచ్ఛిన్నం అయిపోతారు అక్కడ. బికాస్ ఆఫ్ దట్ హై ప్రెషర్ స్టీమ్ ఇట్ విల్ గ్రేటర్ దాన్ 17 bar ఉంటుంది. తర్వాత ఇది ఓపెన్ వౌండ్ అని కనబడుతుంది, ఇదేదో కనబడట్లేదు, అంటే అంటే బయట తగిలిన దెబ్బ అనమాట. ఓపెన్ వౌండ్ అంటే కనబడే దెబ్బ అని. తర్వాత సూపర్ఫిషియల్ ఇంజురీ, ఇది కూడా ఒక రకమైన, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది సూపర్ఫిషియల్ ఇంజురీ, ఏదో ఉందిలే అలా రాయండి. అదైన తర్వాత ఫోర్జిన్ బాడీ, ఇది కూడా బయటికి తగిలే ఒక గాయం యొక్క రూపం అన్నమాట. అదైన తర్వాత ఇంటర్నల్ ఇంజురీ, అంటే లోపల తగిలిన గాయాలు. అదైన తర్వాత కన్సోషియేషన్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది కన్సోషియేషన్, బలమైన దెబ్బతో ఒక వ్యక్తి అన్కాన్షియస్ అవడం అంట. కన్సోషియేషన్ అంటే ఒక బలమైన దెబ్బ వల్ల ఒక వ్యక్తి అన్కాన్షియస్ అవడాన్ని ఇదని అంటారు. అదైన తర్వాత స్ప్రెయిన్ అండ్ స్ట్రెయిన్, మరి స్ప్రెయిన్ అంటే కాళ్ళు చేతులు పట్టేయడం, స్ట్రెయిన్ అంటే అలసట వల్ల ప్రమాదం అవ్వడం. ఫ్రాక్చర్ అంటే బొమ్మికలు ఎరగడం, అంటే ఎముకలు విరగడం.
తర్వాత డెర్మటిటిక్స్ అంటే చర్మం సంబంధించిన డిసీజ్ అని డెర్మటిటిక్స్ అని అంటారు. ఇవి ఇంజురీ, నేచర్ ఆఫ్ ఇంజురీకి పాయింట్స్ అని యాజ్ రాయండి. అదైన తర్వాత లొకేషన్ ఆఫ్ ఇంజురీ, ఆ పర్టికులర్ ఇంజురీ అన్నది ఎక్కడ తగిలింది. హెడ్ ఆర్ ఫేస్, ముఖము హెడ్ మీద తగిలిందా, ఐ మీద తగిలిందా, ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటే లోపల ఎక్కడైనా తగిలిందా, హ్యాండ్ అండ్ ఫింగర్స్ చేతులు వేళ్ళ మీద తగిలిందా, షోల్డర్ ఆర్మ్స్ భుజానికి ఆర్మ్స్ కి ఏమైనా తగిలిందా, ట్రంక్ అంటే కంఠానికి ఏమైనా తగిలిందా, లెగ్ అంటే కాళ్ళకి తగిలిందా, ఫుట్ అంటే పాదాలకు తగిలిందా, బ్యాక్ అంటే స్పైనల్ కార్డ్ ఉంటుంది కదా దానికి ఏమైనా తగిలిందా, అదర్స్ ఏమైనా ఉంటే క్లియర్ గా రాయాలి. చాలా బాగున్నాయి చూడండి. దీనికే వైటేజ్ ఉంటది, అందుకనే నేను కొద్దిగా చాదస్యంగా చెప్తున్నాను. డజంట్ మ్యాటర్. అదైన తర్వాత రిజల్ట్స్ ఆఫ్ యాక్సిడెంట్ ఏంటి, అది లాస్ట్ టైం ఇంజురీ అంటే జనరల్ గా యాక్సిడెంట్స్ అయితే కంపల్సరీగా లాస్ట్ టైం ఇంజురీ అవుతుంది. అంటే ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత 48 అవర్స్ లోపు డ్యూటీలో జాయిన్ అవ్వకపోతే దాన్ని లాస్ట్ టైం ఇంజురీ అని అంటారు. ఇఫ్ దట్ గై ఈస్ జాయిన్డ్ ఇట్ ఈస్ కాల్డ్ నాన్ లాస్ట్ టైం ఇంజురీ. ఇది లాస్ట్ టైం ఇంజురీయా అంటే నన్ లాస్ట్ టైం అది అంటే కాదు అంటే నో పెట్టాలి, ఎస్ అంటే దీనికి టిక్ పెట్టాలి. నెంబర్ ఆఫ్ డేస్, ఆ వ్యక్తి ఎన్ని రోజుల్లో రికవరీ రాయగలడు అప్రాక్సిమేట్ గా రాయాలి. అంటే మీరు డాక్టర్స్ కాదు కాబట్టి అప్రాక్సిమేట్ డేట్ రాయాలి. వర్కర్స్ కాంపన్సేషన్ పరిహారం అవసరమా కాదా, ఇది ఇంపార్టెంట్. ఒకవేళ వ్యక్తి చనిపోయాడు అనుకోండి, కాంపన్సేషన్ తో మీరు ఎస్ అని టిక్ పెడితే అతనికి ఆటోమేటిక్ గా ఇన్సూరెన్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. ట్రీట్మెంట్ రిసీవ్డ్, అతను గాయపడిన వెంటనే మనకి ఫస్ట్ ఎయిడ్ అయిందా మీరు టిక్ పెట్టాలి. లేకపోతే ఏదైనా హాస్పిటల్కి పంపించేశారా, లేకపోతే ఎవరైనా డాక్టర్ వచ్చాడా అన్నది పెట్టాలి. ఇది ఇంజురీ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనకి డ్యామేజ్ టు ది ఎక్విప్మెంట్, బిల్డింగ్ ఆర్ వెహికల్, ఇది ఆస్తి నష్టం. ఆస్తి నష్టం సంబంధించిన దానికి రిపోర్టు రెండు కలిపే ఉంటాయి కాబట్టి. వాట్ వాజ్ డ్యామేజ్డ్ అంటే మనకి డ్యామేజ్ అయిన పోర్షన్ ఎంతవరకు ఉంది. ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ అంటే డ్యామేజ్ యొక్క పరిధి ఎన్ని కోట్లు. కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అంటే సహకార కారకాల, పర్టికులర్ డ్యామేజ్ అవ్వడానికి ఏ రకమైన ఈవెంట్స్ కాంట్రిబ్యూట్ చేశాయి, కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. వాట్ ఆర్ ది కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్, ఆ పర్టికులర్ సంఘటన ఆస్తి నష్టం అవ్వడానికి గల కారకాలన్నీ రాయాలి. అదైన తర్వాత కరెక్టివ్ యాక్షన్ అంటే దిద్దుబాటు చర్య, ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ పెడితే ఆ పర్టికులర్ యాక్సిడెంట్ మళ్ళీ రిపీట్ అవ్వదు అన్న కంట్రోల్ మెజర్స్. అదైన తర్వాత ఇమీడియట్ యాక్షన్ అంటే మన తక్షణ చర్య ఏం చేయాలి. What controls can put to place to prevent the form happening again? Sorry, అంటే నువ్వు ఏ రకమైన కంట్రోల్ మెజర్ పెడితే ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ మళ్ళీ రిపీట్ అవ్వదు అన్న నీ యొక్క సజెషన్ ఇక్కడ రాయాలి. అదైన తర్వాత రికమెండేషన్స్ ఫర్ ది యాక్షన్ అంటే ఏ రకమైన దిద్దుబాటు చర్యలు సిఫార్సు చేయాలి. హూ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ది కంట్రోల్ ఆర్ కరెక్టివ్ యాక్షన్ అంటే నువ్వు ఇచ్చిన దిద్దుబాటు చర్యల్ని అప్లై చేయాలంటే ఎవరు ఆథరైజ్డ్ ఆఫీసర్ ఎవరు అంటే మీ తాలూకు జనరల్ సేఫ్టీ మేనేజర్ ఉంటారు. డేట్ బై విచ్ యాక్షన్ ఇస్ టు బి టేకెన్ అంటే ఈ ప్రివెంటివ్ మెజర్స్ ఏ డేట్ లో పెట్టారు అన్నది. అదైన తర్వాత సిగ్నేచర్, మీ ఆఫీసర్ యొక్క సిగ్నేచర్
హెచ్ఎస్ రిప్ అక్కడ ఏరియా రిప్రజెంటేటివ్ ప్లస్ మేనేజర్. ఓకేనా? ఈ కాపీ యాజ్ ఇట్ ఈస్ గా రాసి మీరు ఫార్వర్డ్ చేయాలి. ఇది మీరు ఎగ్జామినేషన్ లో ప్రెజెంట్ చేయాలి. ఈ ఫార్మాట్ బాగుంది, ఇంజురీకి బాగుంది, ప్లస్ ఆస్తి నష్టం ప్రాపర్టీ డ్యామేజ్ కూడా ఉంది. నాకు తెలిసి ఇది రాయడం బెటరు అని అంటున్నాను. ఇలా రాశారంటే మీరు జస్ట్ యూ కెన్ గెట్ మోర్ దాన్ 8 మార్క్స్. మన క్వశ్చన్ నెంబర్ 26 రాశారనుకోండి, 23 సేఫ్టీ రిపోర్ట్ కంటెంట్ 3 మార్కులు కూడా 7. 3 మార్క్స్ క్వశ్చన్స్ అయితే అది రాసుకోవచ్చు. ఒకవేళ 3 మార్క్స్ క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, కంటెంట్స్ రాస్తే సరిపోద్ది. కంటెంట్స్ ఆబ్జెక్టివ్స్ రాసేయండి. 3 మార్కులు క్వశ్చన్స్ సేఫ్టీ రిపోర్ట్ అని అడిగితే ఇది ఒక 2 టైమ్స్ ఇచ్చినట్టున్నాడు మనకి 10 మార్క్స్ క్వశ్చన్ కింద. ఇక్కడ మీకు ఈ రిపోర్ట్ ఉంది కదా, ఇది యాక్సిడెంట్ అండ్ ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ కి రాయొచ్చు, యాజ్ వెల్ యాజ్ అ సేఫ్టీ రిపోర్ట్ ఫార్మాట్ సంబంధించిన క్వశ్చన్ కి ఈ రిపోర్ట్ రాయొచ్చు. ఇది ఇంపార్టెంట్ అన్నమాట, కీ రోల్ కనబడుతుంది. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటాను యాక్సిడెంట్ అండ్ ఇన్సిడెంట్ రిపోర్ట్ ఫార్మ్ అన్నది. ఏదో రాయండమ్మా పర్వాలేదు, ఇలాంటివి మాత్రం రాయొద్దు, ఇలాంటి చిన్న చిన్న రిపోర్ట్స్. ఓకే, మళ్ళీ ఇంకొకసారి చదువుతాను, ఇంకొకసారి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రిపీట్ చేస్తాను, థియరీ పోర్షన్ వరకును. రైట్. డెఫినేషన్ ఆఫ్ ది సేఫ్టీ రిపోర్ట్ అంటే సేఫ్టీ రిపోర్ట్ యొక్క నిర్వచనం ఏంటి? సేఫ్టీ రిపోర్ట్ అంటే సేఫ్టీ రిపోర్ట్ ఈస్